సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామ. ఇంతవరకు ఒక్క క్షణం నా పిల్ల నాకు దూరం అయితేనే నేను ఉండలేను. సార్, మేడం మీ మీద ఇలా పోలీస్ కంప్లైంట్ వస్తుందని నేను అసలు ఊహించలేదు సార్. అను ఇక్కడ లేదని ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు సార్? ఇదేమన్నా కొత్త రవి? నేనేం చేసినా నన్ను తప్పుగా అనుకోవడం మీనాక్షికి అలవాటే కదా. మీ మీద నిందలేయటం నాకు చాలా బాధగా ఉంది సార్. అలాగే ఇది ఎంత దూరం వెళ్తుందోనని భయంగా కూడా ఉంది సార్. నిందకి దూకుడెక్కువ రవి, అందుకే పరిగెత్తుకుంటూ వస్తుంది, అలాగే వెళ్ళిపోతుంది. నిజానికి నిలకడెక్కువ, అందుకే నిదానంగా వచ్చి అలాగే ఉండిపోతుంది. అంతటి శ్రీకృష్ణ పరమాత్ముడికి చెయ్యిని తప్పుకు నిందలు తప్పలేదు. మనం ఎంత రవి? నిజం మనకు తెలిసినప్పుడు మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆ విషయం పక్కన పెట్టు. అను ఎక్కడుందో మనం వెంటనే తెలుసుకోవాలి రవి. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం కదా సార్. అను చదివే స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడాను. అను ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ పేర్లు అడ్రస్లు కూడా అడిగాను. పంపిస్తామని చెప్పారు. వెంటనే ఫోన్ చేసి పంపించమని చెప్పు. వాళ్ళతో మాట్లాడితే ఏదైనా ఉపయోగం ఉండొచ్చు. అలాగే సార్. అను జైలు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి వాడికి ఖచ్చితంగా అను గురించి తెలిసే ఉండొచ్చు. మేబీ ప్రిన్సిపల్ పంపించే అడ్రస్లో జై అడ్రస్ కూడా ఉండుండొచ్చు. ఒకవేళ లేకపోతే ఎంక్వైరీ చేసి వాడింటికెళ్ళి అను గురించి అడిగితే ఏదైనా తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే సార్. కారాపు. నా కూతురు ఎలా సార్? అదే ఆలోచిస్తున్నాను మీనాక్షి గారు. ఖచ్చితంగా నా కూతురు నా భర్త దగ్గరే ఉందని నా గట్టి నమ్మకం. మీరు ఆయన్ని స్టేషన్కి తీసుకొని వచ్చుంటే నిజం తెలిసేది. అనుమానంతో ప్రశ్నించగలమే తప్ప సరైన ఆధారం లేకుండా వారెంట్ ఇష్యూ కాకుండా స్టేషన్కి తీసుకుని వెళ్ళకూడదు. అదీగాక వాసుదేవ్ కూడా తన కూతురు కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చినట్టున్నాడు. ఆయన దగ్గరే పాపని పెట్టుకొని ఆయన కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? అదే వాసుదేవ్. నువ్వెలాగో కంప్లైంట్ ఇస్తావని ముందే ఊహించి తెలివిగా తను కంప్లైంట్ ఇచ్చాడు. తెలివైన వాడికి చట్టంలోని లొసుగులు తెలిస్తే అంత తేలిగ్గా దొరకడు. వాసుదేవ్ అన్నీ తెలిసినవాడు. అనుమానించడమే తప్ప తప్పని నిరూపించడం అంత తేలిక కాదు. మరిప్పుడెలా సార్? నాకో విషయం చెప్పండి. ఏంటది? మీ పాపకి మీరంటే ఇష్టమేనా? అదేంటి సార్, కూతురికి తల్లంటే ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది? ఐ మీన్, మీరంటే ఎక్కువ ఇష్టమా, తండ్రంటే ఎక్కువ ఇష్టమా? చెప్పండి మీనాక్షి గారు. నేనంటేనే ఎక్కువ ఇష్టం సార్. కానీ ఈ మధ్య వాళ్ళ నాన్న మీదే ఎక్కువగా ప్రేమ చూపిస్తోంది. కలవాలి, మాట్లాడాలని తపన పడుతోంది. మీ మాటల్ని బట్టి పాప వాసుదేవ్ దగ్గరే ఉందని నాకు కూడా అనిపిస్తోంది. ప్లీజ్ సార్, ఎలాగైనా సరే వీలైనంత తొందరలో నా కూతుర్ని అక్కడి నుంచి తీసుకొచ్చి నాకు అప్పగించండి. ఎందుకంటే ఆలస్యం అవుతున్న ప్రతి క్షణం దాని మనసు మార్చి శాశ్వతంగా నా దగ్గరికి రాకుండా చేస్తారు. మీరేం టెన్షన్ పడకండి. వాసుదేవ్ గారి మీద అబ్జర్వేషన్ పెడతాను.
పాప ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది. ధైర్యంగా ఉండండి. ఏంటమ్మా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా అమ్మా? ఇచ్చాను. అమ్మా అను గురించి ఏమన్నా తెలిసిందా? ఎక్కడుందో తెలిసిందా అమ్మా? మాట్లాడవేంటమ్మా? అను ఏమైందమ్మా? ఎక్కడుందమ్మా? ఎక్కడుంటుందిరా? మీ నాన్న దగ్గరే ఉంటుంది. నన్ను కాదనుకొని మీరిద్దరూ కలిసి మీ నాన్న దగ్గర కొన్ని రోజులు ఉండొచ్చారు కదా, అది మళ్ళీ వెళ్ళి తండ్రి మీద ప్రేమతో అక్కడే ఉండిపోయింది. నీకే నా మీద కొద్దో గొప్ప ప్రేమ ఏడ్చింది కాబట్టి ఆగిపోయావు. రేపు నువ్వు కూడా వెళ్ళిపోతావు. అందరూ అక్కడికి వెళ్లేవాళ్లే. నా అవసరం బాధ మీకే ఉంది. ఏంటమ్మా మాటలు? అవును బాబాయ్, దానికి తండ్రి అంటే విపరీతమైన ప్రేమ కదా, అందుకే ఇద్దరు కలిసి నాటకవాడి నన్నిలా ఏడిపిస్తున్నారు. నువ్వేమైనా అక్కడ అను చూసావా? తనతో మాట్లాడావా? అది నాకెందుకు కనిపిస్తుంది బాబాయ్? నాకు దూరం అవ్వాలనే కదా అక్కడుంది. ఈ జన్మలో నాకు అది కనిపించదు. అంత నా కర్మ. పిచ్చిదానిలా మాట్లాడకమ్మా. కంప్లైంట్ ఇద్దామని వెళ్ళావు కదా, అసలు ఏం జరిగింది? పోలీసులు ఏమన్నారు? కంప్లైంట్ ఇచ్చాను బాబాయ్. సిఐ గారిని తీసుకుని ఆయన ఇంటికి కూడా వెళ్ళాను. కానీ తెలివిగా నాకంటే ముందే కూతురు తప్పిపోయిందని ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చారంట. దీనిని బట్టి అర్థం కావడం లేదా ఆయన ఎంత తెలివిగా ప్లాన్ చేస్తున్నారో? అనుని దాచిపెట్టి ఎలా అబద్ధం చెప్తున్నారో? అమ్మా ఆయన అబద్ధం చెప్పడమ్మా. ఏదైనా మొహం మీదే చెప్తాడు తప్ప విషం దాచిపెట్టినట్టు అబద్ధం మాత్రం చెప్పడు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి అను నిజంగానే కనపడకుండా పోయిందేమో, ఆయన దగ్గర లేదేమో. నిజంగానే ఆయన దగ్గర అను ఉంటే దాచిపెట్టరమ్మా. ఉందని నీతో ధైర్యంగా చెప్తారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమ్మా. ఆపరా! విన్నారా బాబాయ్ వీడి మాటలు? 4 రోజులు అక్కడ ఉన్నాడో లేదో ఆయన వెనకేసుకొస్తున్నాడు. అబద్ధం చెప్పడమ్మా అని నాకే ఎదురు చెప్తున్నాడు. నేనేం ఆయనను వెనకేసుకుని రావడం లేదమ్మా. అయినా అను ఆయన దగ్గరే ఉంచుకుని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆయనకేముంది? అవసరం కాదురా, నా మీద కోపం. నన్ను ఏడిపించటానికే ఇదంతా చేస్తున్నారు. అను శాశ్వతంగా నా దగ్గర రాదు అని చెప్పడానికే ఇదొక నాటకం. కొన్ని రోజులు పోయాక అప్పుడు అనుని చూపించి, చూసావా నీ కూతురికి నీ మీద కంటే నా మీద ఎక్కువ ప్రేమ ఉంది, అందుకే నిన్ను కాదని నా దగ్గర ఉంది అని చెప్పడానికి ఆడే డ్రామా. నువ్వేం బాధపడకమ్మా. చెల్లిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఆయన డ్రామా ఆడుతున్నాడో నిజం చెప్తున్నాడో తేలుస్తాను. నిజంగా ఆయన దగ్గరే చెల్లుంటే నేనే వెళ్ళి తీసుకొస్తానమ్మా. అవసరమైతే నేనే ఆయన కొడుకునని కూడా చెప్తాను. అవునమ్మా, ఆయన నాటకం ఆడితే అంతకన్నా పెద్ద నాటకం ఆడి చెల్లినే నీ దగ్గరికి తీసుకొస్తాను. నువ్వేం టెన్షన్ పడకమ్మా. జై వద్దురా, అక్కడికి వెళ్ళొద్దు. ప్లీజ్ అమ్మా, నన్ను ఆపుకు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయన దగ్గర అను ఉంటే తీసుకొస్తాను. జై, ఇదేంటి బాబాయ్ పొద్దున్న వినకుండా వెళ్ళిపోయాడు? నాకెందుకో భయంగా ఉంది బాబాయ్. అసలు ఇదంతా నువ్వు చేసిన పని వల్లే వచ్చిందమ్మా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? దేనికైనా ఓపిక చాలా అవసరం. నీ ఆవేశం ఇదిగో ఇలాంటి వాటికే దారి తీస్తుంది. ఇప్పుడు వాడెళ్ళి నీ మీద ప్రేమతో ఆయన మీద కోపంతో తనే ఆయన కొడుకునని చెప్పేస్తాడు. అలా చెప్తే వాణ్ణి కూడా దాచిపెడతారేమో బాబాయ్. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముందమ్మా? ఇదంతా అతనింటికి పోలీసుల్ని తీసుకెళ్లక ముందు ఆలోచించాలి.
నిమిషం. నువ్వు అను క్లాస్మేట్ కదా? అవును అంకుల్. అను కనిపించిందా? తెలీదు అంకుల్. ఏంట్రా వేది, అను గురించి ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. మన దగ్గర లేదు, ఇంటికి వెళ్ళలేదు, క్లాస్మేట్స్ ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. మరి ఎటు వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అదే అర్థం కావటం లేదు సార్. రవి, జై అడ్రస్ తెలుసుకోమన్నాను కదా, ఓసారి ప్రిన్సిపల్ చెప్పిన లిస్టులో ఉందేమో తెలుసుకో, లేకపోతే వెంటనే తెలుసుకో. వాడికి అను గురించి తెలిసే అవకాశం ఉంది. అలాగే సార్. సార్, జై, జై, నీకోసం ఎదురు చూస్తున్నా జై. నువ్వు రాకపోతే అడ్రస్ తెలుసుకుని నీ ఇంటికి వచ్చి కలుద్దాం అనుకున్నాను. అను గురించి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడిగాను, ఎవరూ తెలియదని చెప్పారు. నువ్వు వచ్చావంటే ఖచ్చితంగా నా అను గురించి తెలుస్తుంది. చెప్పు జై, నా అను ఎక్కడ? చెప్పు జై, నా అను ఎక్కడుందో చెప్పు. అను గురించి వెతకడం ఏంటి? ఏమైంది? సార్, జైకి అను గురించి ఇంకా తెలిసినట్లేదు సార్. అను కనిపించట్లేదు జై. మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా. తను నిన్ను కలవలేదా? ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదా? అను కనిపించకపోతే తన అమ్మా నాన్న టెన్షన్ పడాలి. మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? అను తండ్రి నేనే. నాకు కూడా తను నా కూతురని నిన్నే తెలిసిందే. చెప్పు జై, అను నీకు నిజంగానే కలవలేదా? తను ఎక్కడుందో నీకు తెలీదా? మీరు బాగా యాక్ట్ చేస్తున్నారే. నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. ఏమర్థమైంది? ఇన్ని రోజులు మీ పిల్లల్ని కలవలేదని మీరు టెన్షన్ పడ్డారు. ఇప్పుడు అనునే మీ కూతురని తెలిసేసరికి వాళ్ళ అమ్మగారిని టెన్షన్ పెట్టాలని మీరే అనుని దాచిపెట్టి తర్వాత శాశ్వతంగా అనుని మీ దగ్గరే ఉంచుకుందాం అనుకుంటున్నారు. అదే కదా మీ ప్లాన్? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు నేనెందుకు దాచిపెడతాను? నా భార్య నేనెందుకు టెన్షన్ పెట్టాలనుకుంటాను? నేను మిమ్మల్ని బాగా గమనిస్తూనే ఉన్నాను. మీరేమో భార్య అంటే ఇష్టం అంటారు, ఆమెమో మీరంటే ఇష్టం లేదు అంటుంది. భార్య అంటే ఇష్టం లేదు అంటూనే నాకు పిల్లలు కావాలి, వాళ్ళని చూడాలి అని ఆమెని ఏడిపిస్తున్నారు. ఆమెకి ఇష్టం లేకపోయినా తనని బాధ పెడుతూనే ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. జై, మా సార్కి అలాంటి అవసరం లేదు. నువ్వు కొంచెం మర్యాదగా మాట్లాడు. నేనేం తప్పు మాట మాట్లాడలేదే. నా ఉద్దేశం ప్రకారం మీ కూతుర్ని మీ దగ్గరే దాచిపెట్టుకున్నారని అనిపిస్తుంది. మీరు మీ కూతుర్ని తీసుకుని వస్తే తీసుకొచ్చిన 2 నిమిషాల్లో మీ కొడుకుని మీకు చూపిస్తాను. నీకేంటంత ఇంట్రెస్ట్? ఇందులో ఇంట్రెస్ట్ ఏముంది? అను నా ఫ్రెండు, పైగా వాళ్ళ అమ్మగారు కూడా నాకు బాగా తెలుసు. పాపం కూతురు లేకపోయేసరికి ఆవిడ చాలా బాధపడుతున్నారు. అందుకే ఇలా చెప్తున్నాను. మీ కొడుకును వెంటనే చూడాలి అనుకుంటే అనుని తీసుకురండి.
నా కొడుకు ఎవరో నీకు తెలుసా? అను అంత క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు వాళ్ళన్నే నాకెందుకు తెలీదు? బాగా తెలుసు. అను ఎక్కడుందో చూపించండి, వెంటనే మీకు మీ కొడుకుని చూపిస్తాను. జై, నీకెలా చెప్పాలో తెలియడం లేదు. నిజంగానే అను ఎక్కడుందో నాకు తెలీదు. మీ దగ్గర లేక వాళ్ళ అమ్మ దగ్గర లేక అను ఎక్కడికి వెళ్ళినట్టు? అదే తెలియడం లేదు జై, అందుకే ఈ టెన్షన్ అంతా. అంటే అనుకి ఏమన్నా అయి ఉంటుందా? ప్లీజ్ జై, అలా మాట్లాడుకో. నా అనుకేం కాదు, నా కూతురికేం కాదు. తను ఎక్కడున్న క్షేమంగానే తిరిగి వస్తుంది. పిల్లల మీద ప్రేమ మాత్రమే చూపిస్తే సరిపోదు, మీ భార్యను కూడా బాధ పెట్టకుండా చూసుకోవాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. మీ కూతురు ఎక్కడున్నా వెంటనే తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పండి. మీరు అప్పగించకపోతే ఇంకెప్పటికీ మీ కొడుకును మీరు చూడలేరు. ఎందుకంటే మీ కూతుర్ని చూపించిన వెంటనే తనని కనపడకుండా మాయ చేశారంటే, కొడుకుని చూపిస్తే మాయ చేయరని నమ్మకం ఏంటి? ఆ భయంతోనే ఇంకెప్పటికీ ఇక మీనాక్షి గారు మీకు మీ కొడుకుని చూపించరు. నాకు తెలిసి మీ కూతురు మీ దగ్గరే ఉండి ఉండాలి. దయచేసి వెంటనే మీ భార్యకు అప్పచెప్పండి. హలో, ఎక్కడ? నేను వెంటనే బయలుదేరి వస్తున్నా. ఏరా, చెప్పేశావా? మీ నాన్నకి నేనే నీ కొడుకునని చెప్పేశావా? తెలిసిపోయిందా? ఏం మాట్లాడవేంట్రా? వాసుదేవ్కు నువ్వే తన కొడుకునని చెప్పేశావా? నేనెందుకు చెప్తాను తాతగారు? నేను ఆయన కొడుకుననే విషయం చెప్పలేదు. కానీ నాకు ఒక నిజం తెలిసింది.